హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళి హోమ్ టౌన్స్ నుంచి బ్యాక్ టు వర్క్ లైఫ్ అనుకుంటున్నా. బయట అందరూ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేశారు? నాకైతే అసలు సంక్రాంతి ఎంజాయ్ చేసినట్టు కూడా లేదండి. ఆ సంక్రాంతి రావడం ట్యూస్డే వచ్చింది, మనకేమో హాలిడేస్ లేవు, ఒకటే రోజు హాలిడే, ఇంకేం ఎంజాయ్ చేస్తామండి మనం. అందులోనూ మళ్ళీ కంపెనీస్లో శాండ్విచ్ లీవ్ పాలసీ ఉంటుంది, అదొక పెద్ద స్ట్రెస్ఫుల్. సో ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా శాండ్విచ్ లీవ్ పాలసీ గురించి. అలా వెళ్ళి ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చానో లేదో మా హెచ్ఆర్ ఒక పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారండి శాండ్విచ్ లీవ్ పాలసీ గురించి. సంక్రాంతికి వచ్చిందే ఒక రోజు హాలిడే మనకి, అప్పుడు ఏం చేస్తాం మనము? మండే రోజు లేదో వెనస్డే రోజు లీవ్ తీసుకుంటాం ఖచ్చితంగా. ఇంకా మనకి సాటర్డే వర్కింగ్ అంటే సాటర్డే రోజు వర్క్ చేసి సండే రోజు కింద మీద పడి బస్సెస్ దొరకక ట్రైన్స్ దొరకక ఇలాగోలా కష్టపడి ఇంటికి వెళ్తాం. మండే రోజు ఎట్లా మనకి రెస్ట్ కావాలి, ఇంకా మనకి ఫెస్టివల్ ఉంది మండే రోజు, ఎంజాయ్ చేద్దామని చెప్పి మండే రోజు లీవ్ పెట్టుకుంటాం. లేదు మండే రోజు లీవ్ పెట్టలేదు అని అంటే అందరూ చుట్టాలు ఉంటారు కాబట్టి పండగ వైబ్లో ఉంటాం కాబట్టి వెనస్డే రోజు లీవ్ పెట్టుకుంటాం. కానీ మా హెచ్ఆర్ ఏమంటుంది, లీవ్ పాలసీ యాజ్ పర్ శాండ్విచ్ లీవ్ పాలసీ హాలిడేకి ముందు లీవ్ పెట్టుకున్నా, హాలిడే తర్వాత లీవ్ పెట్టుకున్నా అని 3 days లీవ్ కింద కన్సిడర్ చేసి శాలరీ కట్ చేస్తామంటుందండి. ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి? మీ కంపెనీస్ కూడా ఇలానే ఉందా పాలసీ? అలాంటప్పుడు అసలు మనం లీవ్ తీసుకొని ఎందుకు చెప్పండి? ఇంకా కనీసం ఉట్టప్పుడేమో లీవ్ ఇవ్వమంటారేమో, అది ఇది కనీసం 1 day లీవ్ అడిగినా కానీ ఏమంటారు, మెడికల్ రిపోర్ట్ కావాలంటారు. సిక్ లీవ్ అయితేనేమో, పండుగలప్పుడు లీవ్ తీసుకుంటానేమో శాండ్విచ్ లీవ్ పాలసీ అని చెప్పి 4 రోజులు 5 రోజులని లీవ్ శాలరీ కట్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ అండి? చెప్పండి, అసలు మీ కంపెనీస్లో ఇలానే ఉందా? ఐ హేట్ దిస్ శాండ్విచ్ లీవ్ పాలసీ.